హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే తోటకూర మెంతికూర వేసి చపాతీ చేశాను. చూడండి ఎంత మెత్తగా బాగా వచ్చిందో. పక్కా కొలతలతో నేను చూపించిన విధంగా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. తోటకూర మెంతికూర వాష్ చేసుకున్నాను. అది సగం కట్ట, మెంతికూర సగం కట్ట, అంటే తోటకూర మెంతికూర సగం సగం కట్ట తీసుకొని వాష్ చేసి ఇంకా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకొని వడకట్టుకున్నాను అనమాట. ఇదిగోండి తోటకూరలో వచ్చిన వాటర్ అనమాట. మెంతికూర తోటకూర అది పిప్పి పడేసాను. ఈ వాటర్ తోటి పిండి మిక్స్ చేసుకుందాము. గోధుమ పిండి తీసుకున్నాను. అది కూడా ఒక 2 కప్పుల దాకా తీసుకున్నాను గోధుమ పిండి. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చేసుకోండి, చూసుకొని చేసుకోండి. ఇంకా ఉప్పు తగినంత, ఆయిల్ 2 to 3 స్పూన్స్, చిన్న స్పూనే కాబట్టి, అంటే మనకి చపాతీ అనేది మెత్తగా రావడం కోసము పిండిలో కలిపేటప్పుడే నేను మిక్స్ చేసుకుంటాను. నార్మల్గా చేసేటప్పుడైనా సరే ఇంకా వాటర్ బదులు ఈ వాటరే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నార్మల్ వాటర్ అయినా మిక్స్ చేసుకొని కలిపేసుకోవచ్చు. చూడండి కలర్ ఎంత న్యాచురల్గా ఉందో. మనం ఏ కలర్స్ వాడకపోయినా గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా. ఇది న్యాచురల్గా వచ్చిన కలర్ అనమాట. ఇంకా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా నార్మల్గా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి బాల్స్ చేసేసుకొని చక్కగా ఎన్ని బాల్స్ వస్తాయో చూసుకొని చేసుకొని ఆ బాల్స్ని చక్కగా, నేను 1 లేయర్ చపాతీనే చేశాను, ఫోల్డ్ ఏం చేయలేదు ఈరోజు. ఇంకా అలా చేసేసుకొని రోల్ చేసుకొని నేను ఆయిల్తో ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అన్హెల్దీ అనుకున్న వాళ్ళు నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు డ్రైగా అయినా ఫ్రై చేసుకొని ట్రై చేయొచ్చు. ఆయిల్ వేయడం వల్ల మనకి మెత్తగా వస్తుంది చపాతీ అనేది. ఇదిగోండి ఇలా రోల్ చేసేసుకున్నాను. చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కాలిన తర్వాత, ఫ్రై చేసిన తర్వాత ఇంకా టర్న్ చేసుకొని 2 వైపులా ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా అయినా తినేయచ్చు. ఓకేనా, మీకు ఎలా వీలుంటే అలా చేసుకొని తినండి. ఎప్పుడు చెప్పే విషయమే కదా. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి ఫైనల్ టెక్స్చర్ చూపిస్తాను, చూసేయండి. చూసి నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. దానిలోకి నేను చేశాను ఇంకా మళ్ళీ తోటకూర ఫ్రై, దాంట్లో ఉడికించిన ఎగ్స్ వేసుకున్నాను అనమాట కాంబినేషన్ కోసం.